యాక్సిడెంట్ అయింది. ఈ యాక్సిడెంట్ అయ్యేటప్పుడు ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఈ విధంగా రక్తంతో రావడం కానీ ఇలాంటి ఇబ్బందులను ఏం చేస్తారంటే, మీరు అక్కడ రోడ్డు మీద పడి ఏ ఆకు పసులైనా సరే పర్వాలేదు, ఆకు కొంచెం పిండేసి ఈ డాక్టర్ దగ్గరికి వెళ్ళే లోపల ఈ కొంచెం ఆ పసురుని ఏదైనా సరే రోడ్డు పక్కన ఉండే మెత్తనాలు కానీ దాని సైడ్ ఆకు కానీ లేకపోతే దగ్గరికి సంబంధించిన ఏ ఆకైనా సరే ఇవి దెబ్బలు చూడగానే పెడితే ఇమీడియట్లీ అది రక్తాన్ని గడ్డకట్టే లక్షణాలు ఉంటాయి. రెండోది, పిల్లలకి ఇది కొంచెం సీరియస్ ఉన్న పిల్లలకి బ్లాక్ కొంచెం కుట్లు విధంగా అయ్యే లక్షణం అంటే దీని మీద గంధం కొంచెం ఆముదంతో కలిపేసి వేసినట్లయితే, నువ్వుల నూనె అయినా సరే లైట్గా పసుపు, ఈ రెండు మిక్స్ గంధం పసుపు ప్లస్ ఆముదం ఈ మూడు కానీ మిక్సింగ్ చేసేసి కానీ నెయ్యి అయినా సరే వేసేసి కొంచెం బీట్స్ చేసినట్లయితే ఇమీడియట్లీ పెయిన్ కూడా పోతుంది. లేదా నెయ్యి పసుపు ఆరుతో కర్పూరం ఇది సలుపులాగా ఉంటే, ఇలాంటి దెబ్బ తగిలేట సలుపుగానే ఉండేటట్టు అయితే అది కొంచెం పూసేసి 5 నిమిషాల్లో ఎలాంటి ఇదే నొప్పి అయినా సరే 5 నిమిషాలు నెయ్యి పసుపు ప్లస్ మన నెయ్యి పసుపు ఆరుతో కర్పూరం ఈ మూడు కంపల్సరీ 100%గా ఇది తగ్గే ఇది ఉంటుంది. అంటే సలుపు ఇమీడియట్లీ సలుపు కంట్రోల్ అవ్వాలంటే పెయిన్ కిల్లర్తో కూడా పని లేకుండా అది చూసుకోండి. సరే ఇదే బొబ్బర్లాగా వచ్చేసాడు కట్టేసి బొబ్బర్లాగా వస్తే తేనె స్వచ్ఛమైన తేనె అని ఉంటుంది, తేనె పసుపు లేదా తేనె విభూది పొడి లేదా తేనె లేకపోతే సుట్ట పౌడర్ మన సుట్ట సంబంధించిన పొగతో ఉండే పౌడర్ ఉంటుంది కదా అలాంటిది కూడా రాస్తే ఇమీడియట్లీ కంట్రోల్ అవుతుంది. అదే ఇక్కడ నరాలు కానీ ఏదైనా తెగినట్లయితే అంటే సపోజ్ నరాలు కానీ ఎలాంటి ఇబ్బందికరంగా ఉంటే దానికి సంబంధించింది ఏంటంటే ఇప్పుడు గురువింద పెక్క సంబంధించిన గురువింద పెక్క ఉంటుంది, అది తేలిలో కొంచెం ఆయిల్లోనే వేసేసి కొంచెం అది ఫ్రైలాగా చేసేసి లేదా బొగ్గులాగా చేసేసి కొంచెం నువ్వుల నూనె వేసేసి రాస్తే ఇమీడియట్గా ఎలా అంటే ఇదే నెప్పిన కూడా కంట్రోల్ చేసేసి ఆ నరం కూడా ఎక్కడైనా ఇబ్బంది పడి బ్లీడింగ్ ఎక్కువ వచ్చిన చోట అది కంట్రోల్ చేస్తుంది. అదో ప్లస్ వీటికి ఎక్కువగా దెబ్బ తగిలేటప్పుడు కానీ ఎక్కువగా దెబ్బ తగిలేటప్పుడు ఇక్కడ ఎన్నెముకలు కానీ ఇలాంటి సైడ్లో వేసినప్పుడు ఎక్కువగా ఏదో సైడ్ ఓగి దెబ్బలు అంటారు. ఈ ఓగి దెబ్బలు ఈ నరాలు కానీ ఓగి దెబ్బ ఇక్కడ తగిలింది ఈ పాపకి బాగా ఇబ్బంది పడుతుంది. లేదా కొంచెం బెనుకుడు రోడ్డు మీద పడ్డది బెనికింది, ఈ బెనికితే సపోజ్ మనం తొందరగా కంట్రోల్ అవ్వాలంటే తేనె కొంచెం బెల్లం ప్లస్ కొంచెం పసుపు ఎల్లుల్లిపాయి వాము ఈ 4 మిక్సీ జాలి పట్టేసి దాన్ని కొంచెం లైట్గా వేడి చేసేసి ఈ కొట్లు కట్టి ఎలాంటి బెనికైనా సరే ఎలాంటి ఇదైనా సరే 3-4 డేస్లోనే కంట్రోల్ అయ్యే లక్షణం ఉంది.